ఎన్నోసార్లు అనుకుని ఉండొచ్చు, అరే నేను నా మనసు చెప్పిన మాటే కదా చేశాను, అందరూ ఇన్స్టింక్ట్స్ని నమ్మాలి, గట్ ఫీలింగ్ నమ్మాలి అన్నారు. బట్ నేను కూడా అదే కదా చేశాను. బట్ నేను ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నా, నేను ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను, అసలు నాకెందుకు ఇంత బ్యాడ్ జరిగింది అని అనుకున్న ప్రతిసారి యూ స్టార్టెడ్ డౌటింగ్ యువర్ సెల్ఫ్. సో ఈరోజు మనం ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేద్దాం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్స్టింక్ట్స్ కానీ గట్ ఫీలింగ్ కానీ నమ్మాలి అంటే దాని అర్థం నువ్వు డెఫినెట్లీ దాంతో సక్సెస్ సాధిస్తావని, లేకపోతే మంచి జరుగుతుందని కాదు. నీ ఇన్స్టింక్ట్స్ అంటే నీ ఇన్నర్ వాయిస్ ఏం చెప్తుందో అది విను అనే దానికి అర్థం నువ్వు వెళ్ళాల్సిన దారి ఏంటో, నీ కరెక్ట్ పాత్ ఏంటో నీ మనసు నీకు చెప్పడం. సో నాకు ఒకటి చెప్పండి, మీరు ఒక డెస్టినేషన్కి వెళ్తున్నారు, ఓకే? దాంట్లో మీరు మ్యాప్స్ పెట్టుకున్నారు. అండ్ మీరు మ్యాప్స్ పెట్టుకున్నారని మీరు స్మూత్ రోడ్లో వెళ్తారా? లేదు కదా. అప్పుడప్పుడు బంపీ రోడ్స్ ఉంటాయి, అప్పుడప్పుడు కన్స్ట్రక్షన్ వల్ల లేకపోతే వేరే ఏదో రీజన్ వల్ల ఆ రోడ్ బ్లాక్ అయ్యి మీరు యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది, లాంగ్ వే తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడప్పుడు మనం కరెక్ట్ దారిలో వెళ్తున్నా సరే ఎదుటి పర్సన్ రాంగ్ రూట్లో వచ్చి మనల్ని ఇబ్బంది పెడతారు. సో దాని అర్థం మీరు కరెక్ట్ పాత్లో లేరని కాదు కదా. దాని అర్థం ఏంటంటే దేవుడు, యూనివర్స్, మీరు ఏది నమ్మితే అది మిమ్మల్ని ఏ దారిలో తీసుకెళ్దాం అనుకుంటుందో ఆ దారిలో వచ్చే ఆటంకాలు వస్తూనే ఉంటాయి. బట్ ఎట్టి పరిస్థితుల్లో మీరు మీ డెస్టినీకి రీచ్ అవ్వడం. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు ఇండిగో ఎయిర్లైన్స్ అనేది ఒక కంపెనీ ఉంది, ఇండిగో అనేది ఇంకో కంపెనీ ఉంది, ఓకే? ఈ రెండు కంపెనీస్ సేమ్ కాదు. బట్ మీరు వెళ్ళాల్సింది ఎయిర్లైన్స్ కావచ్చు, లేక మీరు అనుకుంటున్న వేరే ఇండిగో కంపెనీ కావచ్చు. మన ఇన్స్టింక్ట్స్ మనకి సర్చ్ చేసి చెప్పడం అన్నమాట. ఓకే, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు కదా, బట్ నువ్వు వెళ్ళాల్సింది ఇక్కడికి అని. సో మీరు అప్పుడు అక్కడికి రోడ్ మ్యాప్ పెట్టుకుంటారు. అలాంటి దారిలో వెళ్తున్నప్పుడు మీకు నచ్చిన రూటే కాదు, అప్పుడప్పుడు మీకు ఇబ్బంది ఉన్నా సరే మీరు ఒక అన్కంఫర్టబుల్ జర్నీ ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయి తీరాలి మీరు అనుకుంటున్న డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. సో అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీ లైఫ్లో ఏదో తప్పు జరిగింది, లేక మీరేదో చెడు వాళ్ళు అని కాదు. అప్పుడప్పుడు ఆ దారి అలాగే ఉంటుంది. ఆ దారిలో వెళ్తేనే, అది క్రాస్ అయిన తర్వాతే మేబీ మీ కరెక్ట్ డెస్టినేషన్ మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఐ హోప్ యూ లైక్ దిస్ మెసేజ్. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.